సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లాస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను అలాగే అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్లతో రచ్చ చేసిన ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ జాక్ తో వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. దాంతో టిల్లు స్క్వేర్ రేంజ్ ఓపెనింగ్స్ ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా నిరాశ కలిగించే బుకింగ్స్ ని సొంతం చేసుకున్న జాక్ మూవీ తొలి రోజు వరకు అడ్వాన్స్ గ్రాస్ ద్వారా ఇండియాలో కోటి రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ అందుకుంటే ఓవర్సీస్ లో 50,000కు పైగా డాలర్స్ ను వసూలు చేసింది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్లకు పైగానే గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఓపెనింగ్స్ విషయంలో చూస్తే మట్టుకు మరీ ఆశాజనకమైన పరిస్థితులైతే కనిపించడం లేదు. మార్నింగ్ మ్యాట్నీ షోలో టికెట్ సేల్స్ పెద్దగా ఇంప్రెస్ చేయకపోగా ఈవినింగ్ నైట్ షోలలో కూడా మరీ అనుకున్న రేంజ్ బుకింగ్స్ ట్రెండ్ అయితే కనిపించడం లేదు. దాంతో బాక్సాఫీస్ దగ్గర అన్ని అనుకున్నట్లు జరిగితే తెలుగు రాష్ట్రాలలో సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కోటిన్నర రేంజ్ వరకు ఓపెనింగ్స్ ని షేర్ రూపంలో సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 2.5 కోట్ల వరకు షేర్ ఓపెనింగ్స్ ని సినిమా సాధించవచ్చు. టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇవి నాసి రకమైన ఓపెనింగ్స్ అనే చెప్పాలి. సరైన ప్రమోషన్స్ ఇంకా బెటర్ గా జరిగి ఉండి సినిమాకు బెటర్ టాక్ కనుక వచ్చి ఉంటే కలెక్షన్స్ ఓపెనింగ్స్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేవని చెప్పాలి. ఓవరాల్ గా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలైనా ఏవైనా అంచనాలను మించిపోతే ఈ ఎక్స్పెక్టేషన్స్ ను సినిమా మించిపోయే ఛాన్సెస్ కొద్ది వరకు ఉంటాయి. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి వసూలను తొలి రోజు సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.